ప్రైజ్ ద లార్డ్. 4 సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, శిలువ మరణానికి ముందు, శిలువ మరణానికి తరువాత చాలా చక్కగా భక్తులు వివరించారు. యాక్చువల్గా శిలువ మరణం అనేది, శిలువ ఎవరికి వేయబడుతుందంటే గజ దొంగలకు, దారి దోపిడీ దొంగలకు, నరహంతకులకు, ఇలా భయంకరమైన పాపాలు తప్పిదాలు చేసిన వారికి, అన్యాయాలు చేసిన వారికి ఆ రోజుల్లో శిలువ మరణం అనేది ఉండేది. మిగతా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండేవే కానీ శిలువ మరణం ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ మరణాన్ని ఎందుకు వాళ్ళు ఖరారు చేశారు అంటే, యేసుక్రీస్తు శిలువ మరణానికి యోగ్యుడా, లేదా శిలువ మరణానికి ఆయన సరైనవాడా, అంత పాపము చేశాడా అంటే కానే కాదని చెప్పాలి. ఆయన అన్యాయపు తీర్పు నొందెను అని బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు అన్యాయముగా తీర్పు పొందారు. ఆయన అనేక మంది కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, మూగ వాళ్ళకి నోరు ఇచ్చాడు, లేవలేని వాళ్ళని లేపాడు, చనిపోయిన వాళ్ళని మరణం నుంచి లేపాడు. ఇలా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశాడు. చెడిపోయిన వాళ్ళని, పాపములో ఉన్న వాళ్ళను పరిశుద్ధంగా మార్చాడు ఆయన. కాబట్టి ఇవన్నీ చేయటం వలన అనేకులు ఆయన వెంబడించిరి అని బైబిల్లో ఉంది. చాలామంది యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళ సంఖ్య నానాటికి దినదినం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎక్కువైపోవడం వలన శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఆనాటి రాజులు, అధిపతులు, అధికారులు, వీళ్ళందరిలో ఒక భయం ఏర్పడింది. ప్రజలందరూ ఆయన వైపే తిరిగిపోతున్నారు, మన ప్రాధాన్యత తగ్గిపోతుంది, రేపు మన మనుగడికే ప్రమాదమేమో అనే ఒక భయముతో వాళ్ళు యేసుక్రీస్తును ఎలాగో చంపుదుమా అని వాళ్ళు ఆలోచన చేసిరి అని ఉంది. వాళ్ళు యేసుక్రీస్తును చంపడానికి ఆలోచన చేశారు. ఎంత భయంకరమైన విషయం అంటే, ఇక్కడ అసూయ, స్వార్థం, అధికార దాహము, ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పడ్డాయి. ఎంత ప్రమాదం అంటే, ఈ అసూయ, అధికార దాహము, స్వార్థము, ఇవన్నీ కూడా పేరు ప్రఖ్యాతుల కోసం తపన, ఇవన్నీ ఒక మనిషిని చంపడానికి కూడా వెనుతీయవు. ఎంత దారుణమైన పరిస్థితులు ఆ రోజుల్లో యేసుక్రీస్తును చుట్టూ నెలకొని ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మరణానికి అర్హుడు కాదు. అయినప్పటికీ కూడా వారి కేకలే వారిని గెలిచినని ఉంది. వారి కేకలు గెలిచి బరబ్బా లాంటి బందిపోటు దొంగను, గజ దొంగను విడుదల చేసి నిస్వార్థపరుడైన, పాపము లేనివాడైన, ఎలాంటి తప్పిదము చేయని యేసుక్రీస్తును శిలువకు అప్పగించారు. ఆయన శిలువకు అప్పగించడంలో ఇంకొక ప్రధాన పాత్ర ఏంటంటే, ఆయన యథార్థమైన బోధ, దేవుని రాజ్య సువార్తను యథార్థముగా, ఖరాఖండిగా, సూటిగా, కఠినముగా కొన్నిసార్లు ఆయన చెప్పాడు. ఆయన మందిరాన్ని శుభ్రపరిచినప్పుడు కఠినముగా వ్యవహరించాడు. ఆయన ఆ వ్యాపారాలు చేసే వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయన వెళ్ళగొట్టిన, కొరడా జులిపించనని ఉంది. అంటే కఠినముగా వ్యవహరించాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు తట్టుకోలేకపోయారు. ఆయన యథార్థ బోధను తట్టుకోలేకపోయారు. ఆయన యథార్థంగా బోధిస్తున్నప్పుడు అనేకులు ఆశ్చర్యపడిరి అని ఉంది. ఆయన బాలుడుగా ఉన్నప్పుడనే ఆశ్చర్యపడ్డారు. ఆయన యొక్క జ్ఞానానికి, తెలివికి, ఆయన బోధకు, వేసే ప్రశ్నలకు ఆశ్చర్యపడ్డారు. కాబట్టి వాళ్ళలో ఒక రకమైన అసూయ, ఈర్ష్య, స్వార్థము అప్పటి నుంచే ప్రారంభమైంది యేసుక్రీస్తు పైన. నేటి బోధకుల వలె కానుకల కోసం బోధించేవాళ్ళు, అధికారం కోసం తాపత్రయపడి బోధించేవాళ్ళు, పేరు ప్రతిష్టల కొరకు రకరకాల యూట్యూబ్ ఛానల్ చూసి, రకరకాల పుస్తకాలు చదివి, రెఫరెన్స్ బైబిల్ చదివి, ఇంకా నేను మంచిగా బోధించాలి, గొప్పగా బోధించాలి, అనేకులు నన్ను మెచ్చుకోవాలి అనే తాపత్రయంతో ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు గనక బోధించి ఉన్నట్లయితే ఆయనను సిలువ వేసేవారు కానే కాదు. ఆయన కూడా మంచి ఫాలోవర్స్తో ఆయన కూడా ఉండేవాడు. కానీ ఆయన యథార్థమైన బోధ మనం కొన్నిసార్లు చెప్పడానికి భయపడతాం. విశ్వాసులను నొప్పించకుండా, సేవకులను నొప్పించకుండా, ఎవరైతే మనల్ని పిలుస్తారో ఆ సంఘ సేవకుడు, ఆ సంఘ పెద్దలను నొప్పించకుండా వాక్యాన్ని తేనె పూసినట్టుగా మనం కొన్నిసార్లు బోధిస్తూ ఉంటారు చాలామంది. ఏం లేదు, ఒక చరిత్రను తీసుకుంటారు, ఒక రాజును తీసుకుంటారు, ఆ రాజు గురించి వివరిస్తారు, ఆమెన్, అంతే. అందులో పాఠం మనకి ఏం నేర్పుతుంది? దేవుని పాఠమని యథార్థంగా చెప్పేవాళ్ళు. లేదా యేసుక్రీస్తు చరిత్ర గురించి చెప్పడం, ఒక మనకిచ్చిన 40 నిమిషాలు, 45 నిమిషాలు సమయాన్ని అక్కడ ఎంటర్టైన్ చేయటం, ముగించడం. ఇలా చాలామంది ఈనాడు వాక్యోపదేశకులు మనుష్యుల మెప్పు కొరకు చేస్తూ ఉండడం వలన ఫాలోవర్స్ పెరుగుతున్నారే తప్ప క్రీస్తుని వాళ్ళు చూపించలేకపోతున్నారు, క్రీస్తు బోధను వాళ్ళు చేయలేకపోతున్నారు.
వాళ్ళు బోధ చేస్తున్నప్పుడు ఆశ్చర్యం కలగటం లేదు ఎవరికి. వాళ్ళు బోధ చేస్తున్నప్పుడు హృదయాలను తాకటం లేదు. కారణం ఏంటంటే మనుషుల మెప్పు కొరకు మాత్రమే చేస్తున్నారు. మనుషుని సంతోషపెట్టడానికి తేనె పూసినట్టుగానే వాళ్ళు ప్రసంగాలు ఉన్నాయి అంతే. కానీ అందులో సరిచేసుకోవడానికి, బలపరచడానికి, మనం ప్రోత్సహించడానికి ఇలాంటి వాక్యాలు ఈ రోజుల్లో లేకపోవడం కారణంతో వాక్యాలు అంతగా విశ్వాసుల్లో కార్యం చేయలేకపోతున్నాయి. విశ్వాసుల్లో వాక్యం ఫలించలేకపోతుంది. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు అలా బోధించలేదు. ఖరాఖండిగా, ముక్కుసూటిగా, యథార్థముగా, తప్పుని తప్పుగా ఖండిస్తూ ఇది తప్పు అంటే తప్పని మొహం మీద చెప్పేవాడు. ఆనాడు శాస్త్రులు, పరిశీలి, సద్దుకాయలకు మీరు వేషధారులు అని ఖండించి ఆయన వాక్యాన్ని బోధించగలిగారు. అలా చేయటం వలన యేసుక్రీస్తు సిలువేయబడ్డాడు. ఈనాడు మనం కూడా యేసుక్రీస్తు వలె బోధ మనం చేయాలి. యేసుక్రీస్తు వలె ముక్కుసూటిగా మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు వలె యథార్థముగా మాట్లాడాలి. యేసుక్రీస్తు వలె ఖండితముగా మాట్లాడాలి. అప్పుడు ఆయన బోధకు ఎలా అయితే ఆశ్చర్యపడ్డారో మన బోధకు కూడా ప్రజలు ఆశ్చర్యపడతారు. ప్రజల హృదయాల్లో కార్యము జరుగుతుంది. విశ్వాసుల హృదయాల్లో అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు మారు మనసు కలుగుతుంది, మార్పు కలుగుతుంది, నూతన జీవితాన్ని వాళ్ళు పొందుతారు. కాబట్టి అలాంటి బోధన చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.